వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త జర్నీ స్టార్ట్ అవుతున్నాం. అదే హైదరాబాద్ నుంచి వాస్కో డి గామా అంటే గోవా వెళ్తున్నాము. సో ఇవాళ హైదరాబాద్ వాస్కో డి గామా ఎక్స్ప్రెస్లో మనం అనేది ట్రావెల్ చేస్తున్నాము. ఎండ్ టు ఎండ్ జర్నీ ఉంటుంది. ట్రైన్ అనేది ఇప్పుడే ఎక్కాను, నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ముందు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. నేను ఇవాళ యాక్చువల్గా హైదరాబాద్ అవుటర్ వ్యూ చూపించలేదు, ఎందుకంటే నేను చాలా లేట్గా వచ్చాను. ఇదిగోని మన ట్రైన్ 17021 హైదరాబాద్ వాస్కో డి గామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 నుంచి ఎవ్రీ థర్స్డే మార్నింగ్ 9:15కి స్టార్ట్ అవుతుంది. నేను మీకు వీడియో స్టార్టింగ్లో ఫుల్ ట్రాఫిక్ చూసారా, అది ఇవాళ మన ప్రభాస్ అన్న సినిమా కల్కి రిలీజ్ 9:15కి డిపార్ట్ అవ్వాలా, 9:17కి 2 minutes డిలేతో మనం అన్నది హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. ప్లాట్ఫామ్ 2 నుంచి మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17021. మొత్తం మన ట్రైన్ వచ్చేసరికి 10 కోచెస్తోనే రన్ అవుతుంది. అది కూడా వ్యాప్ 7తో ఓన్లీ 10 కోచెస్తో మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా చిన్న ట్రైన్. బీదర్ ఇంటర్సిటీ అనుకుంటా, లేదా హండ్రీ ఎక్స్ప్రెస్ అయ్యింది. హండ్రీ కాదు, బీదర్ ఇంటర్సిటీ. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రీచ్ అయ్యాం మనం. క్రౌడ్ బాగానే ఉన్నారు ఇక్కడ. సికింద్రాబాద్ దాటాగా మన ట్రైన్ అనేది కాచిగూడ మీదుగా వెళ్తుంది. నేను కాచిగూడ స్కిప్ చేశాను, ఎందుకంటే అవన్నీ నేను మీకు చాలాసార్లు చూపించాను. సో నేను కొత్త రూట్ ఏదంటే ఉందైతే అది చూపిస్తాను మీకు. లైక్ మనం కర్నూలు టౌన్ దాకా చాలాసార్లు చూసాం. కర్నూలు టౌన్ నుంచి మనం దోన్ గుంతకల్ మీదుగా టువర్డ్స్ గోవాకి వెళ్తాం. సో ఆ రూట్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా చూపిస్తాను. మన ట్రైన్కి మొత్తం 4 స్లీపర్ క్లాసెస్, 3 ఏసీస్ అంటే 2 AC 3 టైర్, 1 AC 2 టైర్, 4 జనరల్ కోచెస్ ఉంటాయి. మొత్తం 11 కోచెస్తో మన ట్రైన్ రన్ వస్తుంది. మిల్క్ ట్యాంకర్స్ క్యారీ చేస్తుంది ఒక ఫ్రైట్ ట్రైన్. ఇది కూడా చిన్నగానే ఉంది. జనరల్గా గోవాకి వెళ్దాం అనుకుంటే మనకి తెలంగాణ నుంచి వచ్చేసరికి 2 ట్రైన్సే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాచిగూడ నుంచి వాస్కో డి గామాకి వెళ్ళే గోవా ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది. దాంట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. లైక్ 2 స్లీపర్ క్లాసెస్, ఒక 3rd AC మాత్రమే ఉంటుంది, అండ్ జనరల్ కంపార్ట్మెంట్. అది అనేది లైక్ గుంతకల్లో అమరావతి ఎక్స్ప్రెస్ హౌరా నుంచి వచ్చేదానికి అటాచ్ చేసి పంపిస్తారు. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు మనం వెళ్ళే హైదరాబాద్ వాస్కో డి గామా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా లైక్ డైలీ రన్నింగ్ ట్రైన్ కాదండి. ఇది వచ్చేసరికి వీక్లీ వన్సే ఉంటుంది. ఎవ్రీ థర్స్డే మాత్రమే ఉంటుంది. థర్స్డే మార్నింగ్ 9:15కి హైదరాబాద్లో స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 5:45కి వాస్కో డి గామాకి చేర్పించేస్తుంది. సో ఈ ట్రైన్లో టికెట్స్ అనేది అవైలబుల్ దొరుకుతాయి బాగానే, కాకపోతే ప్రయర్గా బుక్ చేసుకుని ఉంచుకోండి అని నేను మీకు చెప్తాను. ఎందుకంటే గోవాకి వెళ్ళడానికి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ చాలా తక్కువ ఖర్చులో మీరు అన్నది ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళిపోవచ్చు. లైక్ స్లీపర్ వచ్చేసరికి 400 చేంజ్ పడుతుంది, 400 to 450 మధ్యలో పడుతుంది. సో మీరు అన్నది ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్దాం అనుకుంటే కనుక చాలా చీప్ వే ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్, బస్సు ఉంటుంది, కానీ అవి ఇంకా వే మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ట్రైన్. సో నేనైతే ట్రైనే ప్రిఫర్ చేస్తాను.
69 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క 4th స్టాప్ షాద్నగర్ రైల్వే స్టేషన్కి వచ్చాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SHNR. ఇక్కడ ట్రైన్కి 1 మినిట్ స్టాప్ ఉంది అండ్ ట్రైన్ వచ్చేసరికి 20 మినిట్స్ డిలేతో రన్ అవుతుంది. సో నేను ఈ రూట్ అంతా మీకు ఎక్కువ ఎందుకు చూపించట్లేదు అంటే నేను ఆల్రెడీ చాలా ట్రైన్స్లో ఈ రూట్ కవర్ చేశాను కదా. సో కర్నూలు దాటిన తర్వాత నేను అనేది ఎప్పుడు కవర్ చేయలేదు. సో అక్కడ నుంచి రూట్ అనేది ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. సో షాద్నగర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది మహబూబ్ నగర్, గద్వాల్ అండ్ తర్వాత కర్నూలు. సో ఈ లెవెల్ మీకు జస్ట్ స్టేషన్స్ అవి చూపిస్తాను, డిపార్చర్స్, అరైవల్స్. సో స్టే ట్యూన్డ్. ఇంకో విషయం, మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అంటూ ఉండదు. మన ట్రైన్కి సైడ్ ప్యాంట్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ త్రూ అవుట్ ద రూట్ మీకు అన్నది మంచి టిఫిన్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, స్నాక్స్ కానీ దొరుకుతూనే ఉంటాయి. సో ఆ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మీరు మీ ఫుడ్ క్యారీ చేసుకుంటే మరీ మంచిది. త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది ట్రైన్ యొక్క 5th స్టాప్ మహబూబ్ నగర్ రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ MHBR. మహబూబ్ నగర్లో నేను అనేది ఉప్మా తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. 30 రూపీస్ మాత్రమే పడింది. మీరు ఎప్పుడైనా వస్తే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి ఉండే. ఇది వచ్చేసరికి మహబూబ్ నగర్, విశాఖపట్నం. ఈ ట్రైన్ నేను ఇప్పటికీ 3 times టికెట్ బుక్ చేశానండి. స్టిల్ కన్ఫర్మ్ కాలేదు. మరి ప్రాబ్లం ఏంటో తెలియదు. ఎప్పుడైనా ఈ ట్రైన్ కూడా చేస్తాను. ఇంకేమైనా ట్రైన్ జర్నీస్ నేను చేయాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను గోవా వైపు బుక్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఇప్పుడు ఏంటంటే కనుక మాన్సూన్స్ గోవాలో ఉన్నాయి. రైన్స్ అనేది చాలా అంటే చాలా బాగా పడుతుందంట. అండ్ అది కాక మనకి అక్కడ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఉంది. అది చాలా బాగుంది అని అంటున్నారు. సో అది మీకు చూపిద్దాము, అది కవర్ చేద్దామని నేను గోవాకి వెళ్తున్నాను. సో అది చూద్దాము. కాకపోతే ఈ ట్రైన్ అనేది లేట్ నైట్ వెళ్తుంది. సో కనిపించకపోవచ్చు. బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు అదే రూట్ రావడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు అన్నది నేను దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది అట్లయినా చూపిస్తాను. మిస్ కాకుండా బ్లాగ్స్ చూడండి. గోవా నుంచి రిటర్న్ వచ్చేది ఇది కూడా. ఈ బ్లాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రూట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం రూట్ అంతా క్లౌడీగా ఉంది. కానీ వర్షం అయితే పడలేదు. వర్షం పడుంటే ఇంకా బాగుండేది. బట్ రూట్ అంతా క్లౌడీగా భలే ఉంది క్లైమేట్. నాకు ఇట్లాంటి క్లైమేట్లో జర్నీ ట్రావెల్ చేయడం భలే ఇష్టం. మీరు చూడొచ్చు క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయో అన్ని చోట్ల. సో ఫుల్ వర్షాలు పడతాయి అనుకుంటా ముందు. అండ్ నెక్స్ట్ చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ వస్తే మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే. కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది గద్వాల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. గద్వాల్ జంక్షన్కి. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసరికి GWD. అండ్ ట్రైన్ ఇక్కడ వచ్చేసరికి 2 minutes మాత్రమే ఆగుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 40 minutes డిలేతో రన్ అవుతుంది. గద్వాల్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది నెక్స్ట్ స్టేషన్ వచ్చేది కర్నూలు టౌన్. అది కూడా మన ట్రైన్ అప్పుడే బయలుదేరిపోతుంది కూడా. సో మళ్ళీ కర్నూలు టౌన్లో కలుద్దాం.
ఇదిగోండి జంక్షన్ లైన్. ఈ రైట్ సైడ్ వెళ్ళే జంక్షన్ లైన్ చూసారు, అది రాయచూరు వైపు వెళ్ళిపోతుంది. కర్నూలు వెళ్ళిపోతున్నాము, అందుకే గద్వాలని జంక్షన్ అంటారు. అందుకని గద్వాలని జంక్షన్ అంటారు. మనం ఈ ట్రైన్లో మొత్తం సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 870 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. అండ్ మన ట్రైన్ తీసుకునే టైం వచ్చేసరికి 18 అవర్స్ చేంజ్ తీసుకుంటుంది. మనం తుంగభద్ర రివర్ క్రాస్ చేస్తున్నాం. తుంగభద్ర రివర్ క్రాస్ చేయగానే మనం అన్నది కర్నూలు టౌన్, కర్నూలు సిటీలోకి ఎంటర్ అయిపోతాము. కర్నూలు సిటీ మీకు చాలాసార్లు చూపించాను. ఆ తుంగభద్ర బ్లాగ్ కూడా మన ఛానల్ లైవ్ ఉంది, మీరు చూడండి. టూ 235 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం ట్రైన్ యొక్క 7th స్టాప్ అనుకుంటా, లేదా 8th స్టాప్ తెలియదు, కర్నూలు సిటీకి వచ్చాము. స్టేషన్ కోడ్ KRNT. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ ఉంటుంది. నేను ఇక్కడ దాకా ఎక్కువ వ్యూస్ ఎందుకు చూపించలేదంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ చాలా బ్లాగ్స్లో మీకు కర్నూలు సిటీ దాకా చాలా రూట్స్ చాలా డీటెయిల్గా చూపించాను. సో ఇక్కడ నుంచి మనం అనేది దోన్ గుంతకల్ మీదుగా వయా హుబ్లీ మీదుగా గోవాకి వెళ్తాము. సో ఆ రూట్ అనేది నేను బాగా కవర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. రూట్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడు కవర్ చేయలేదు. మనం అన్నది దోన్ కౌంటర్లో ఉంటున్నాము ఆల్మోస్ట్. ఇంకో విషయం, మన ట్రైన్ని గుంతకల్లో వేరే ట్రైన్తో క్లబ్ చేస్తారు. అది ఏ ట్రైన్ ఏంటి అన్నది నేను మీకు ముందు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. అప్పుడు మన ట్రైన్ వచ్చేసరికి మొత్తం 22కి వచ్చేసి లాంగ్ అవుతుంది. అండ్ మన ట్రైన్ అనేది గుంతకల్లో క్లబ్ అయి 2 ట్రైన్లు కలిసి ఒక ట్రైన్గా టువర్డ్స్ గోవా వెళ్తుంది. అది అస్సలు మిస్ కావద్దు మీరు. స్టే ట్యూన్డ్. సో చూస్తున్నారు కదా, మన ట్రైన్ చాలా చిన్నదండి. చెప్తున్నా కదా, ప్రెసెంట్ ఓన్లీ 11 కోచెస్ ఉన్నాయి అంతే. ఈ స్టేషన్లో మన ట్రైన్ ర్యాండమ్గా ఒక 20 minutes ఆపేశారు. అసలు ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో కూడా నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి మనం బయలుదేరిపోతున్నాం. దోన్ జంక్షన్కి ఎంటర్ అవుతున్నాం. ఆ లైన్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ నంద్యాల మీద గుంటూరుకి వెళ్ళిపోయే లైన్. అది నంద్యాల గుంటూరు వెళ్ళిపోయే లైన్. అది
307 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది దోన్ జంక్షన్కి రీచ్ అయ్యాం. దోన్ జంక్షన్ ఎందుకంటారు, ఇందాక మీకు చూపించా కదా, ఒక లైన్ టువర్డ్స్ నంద్యాల వైపు వెళ్తుంది. మనం వచ్చిన లైన్ వచ్చి కర్నూలు నుంచి, ఇంకో లైన్ టువర్డ్స్ మనకి గుంతకల్ వైపు వెళ్తుంది. అందుకే దోన్ జంక్షన్ అంటారు. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి 5 మినిట్స్ ఆగుతుంది. కాకపోతే మనం వచ్చేసరికి 20 మినిట్స్ ఎర్లీగా వచ్చాం. సో మన ట్రైన్ వచ్చేసరికి ఓవరాల్ 25 మినిట్స్ ఇక్కడ ఆగుతుంది. అండ్ డోన్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి THN. అండ్ మనం అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రీచ్ అయ్యాం. సో దోన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది గుంతకల్లో. డిపార్చర్ చూపిస్తారు. అటుపక్క 5 మొత్తం 5 ప్లాట్ఫామ్స్ దోన్కి. గుంతకల్ జంక్షన్. అక్కడ మన ట్రైన్కి ఆల్మోస్ట్ 50 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే చెప్పా కదా 2 ట్రైన్స్ క్లబ్ అయ్యి వస్తాయని. మనం గుంతకల్ అవుటర్లో ఉన్నామండి. సో మీరు చూడొచ్చు ట్రైన్ మంచి బ్యూటిఫుల్ కవర్ తీసుకుని మన ట్రైన్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ మన అవుటర్లో మనకి సిగ్నల్ క్లియరెన్స్ లేక ఆపేశాడు. సిగ్నల్ క్లియరెన్స్ అని కూడా చెప్పను, మనం ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ కూడా 20 మినిట్స్ బిఫోర్ వచ్చేసాము. సో ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. భలే ఉంది కదా, చిన్నగా బొట్టగా. ప్యాసింజర్ ట్రైన్లు కూడా ఎక్కువ కంపార్ట్మెంట్లు ఉంటాయేమో, కానీ మన ట్రైన్ చూడండి చిన్నగా క్యూట్గా ఉందో. కానీ మన ట్రైన్ వ్యాప్ 7 పుల్ చేస్తుంది. గుంతకల్లో మనకి డీజిల్ ఇంజిన్ అన్నది పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనకి సిగ్నల్ ఇచ్చేసారు, మనం అనేది గుంతకల్కి రీచ్ అయిపోతున్నాము. బ్యూటిఫుల్ పాత ఓల్డ్ డీజిల్లో లేదా కోల్ ఆల్కోనో ఏదో ఉంది బొబ్బులతో నడిచేది. అటుపక్క నుంచి వస్తుంది చూసారా, ఆ ట్రైన్నే అండి మన ట్రైన్ని క్లబ్ చేసేది. అది వచ్చేసరికి తిరుపతి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్. ఆ ట్రైనే ఈ ట్రైన్ని క్లబ్ చేస్తాను. నాకు అస్సలు ఐడియా లేదు దట్ 2 ట్రైన్స్ క్లబ్ అవుతాయని చెప్పి. రిటర్న్లో నాది ఆ ట్రైనే యాక్చువల్లీ జర్నీ. సో చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది జర్నీ అన్నది. సో ఆ ట్రైన్ని ఈ ట్రైన్ని క్లబ్ చేయబోతున్నారు. వస్తుంది ప్యారలల్గా ఆల్మోస్ట్. చెప్పలేము ప్యారలల్ వచ్చి ఆగింది. $375 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది గుంతకల్ రైల్వే స్టేషన్లో దిగాం. స్టేషన్ కోడ్ GTL. ఇక్కడ ట్రైన్కి ఆల్మోస్ట్ 45 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ట్రైన్ 2 ట్రైన్స్తో క్లబ్ చేస్తారు, మన ట్రైన్ ఇంకో ట్రైన్తో క్లబ్ చేస్తారు. సో మన ట్రైన్ ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వచ్చింది. ఇప్పుడు మన ట్రైన్ ముందుకెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది వాస్కోకి వెళ్ళేది.
సో అది ఇది క్లబ్ చేసి ఒక ట్రైన్గా పంపిస్తారు. సో అందుకని గుంతకల్లో మన ట్రైన్ ఆల్మోస్ట్ చాలాసేపు ఆగుతుంది. అండ్ గుంతకల్ స్టేషన్ కూడా వచ్చి GTL. అండ్ ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ అని అంటున్నాను కాదు, గుంతకల్ జంక్షన్ ఎందుకో తెలుసు కదా మీకు. ఒక సైడ్ తిరుపతి వెళ్ళొచ్చు, ఇంకో సైడ్ గోవాకి వెళ్ళొచ్చు, ఇంకో సైడ్ మనం వచ్చిన కర్నూలు కానీ ధోన్ వైపు నుంచి కానీ. అందుకని గుంతకల్ని చాలా ఫేమస్ జంక్షన్ అంటారు. సో ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 5లో ఉన్నాను. ఆ ట్రైన్ వచ్చి అటాచ్ అవుతుంది, నేను మీకు చూపిస్తాను. అక్కడ చూస్తున్నారు కదా ట్రైన్, ఆ ట్రైన్ని మన ట్రైన్తో లింక్ చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మన ట్రైన్ వస్తుంది చూసారా, అది మన ట్రైన్. సో ఆ ట్రైన్ వచ్చి ఈ ట్రైన్తో లింక్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తా, ఆగండి. మనకి మన ట్రైన్ ఇది ముందు వచ్చిన ట్రైన్. సో మన 2 ట్రైన్స్ క్లబ్ చేసిన తర్వాత మనం అన్నది బయలుదేరిపోయి పెద్ద ట్రైన్ అయిపోయింది చూసారా. మన ఇక్కడ నుంచి WDG4 డీజిల్ ఆల్కో అనేది పుల్ చేస్తుంది టూల్ వాస్కో డిగామా. సో మనం అన్నది గుంతకల్ నుంచి బయలుదేరిపోయాము. ఇప్పుడు ట్రైన్ చాలా పొడుగ్గా కనిపిస్తుంది, మనం లాస్ట్లో అనుకుంది కదా, బాగుంటుంది. ఇక్కడ నుంచి జర్నీ కూడా బాగుంటుంది, చూడండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేలాగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకేమైనా కొత్త జర్నీస్ నేను మీకు చేయాలనుకుంటే కనుక అది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు అందరూ చాలామంది చాలా ట్రైన్స్ కవర్ చేయమని నన్ను అడుగుతున్నారు, నాకు తెలుసు. బట్ నేను కొన్ని ట్రైన్స్ ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకుని ఉన్నాను. సో ఆ ట్రైన్స్ కవర్ చేసుకుంటా, మధ్యలో ఈ ట్రైన్స్ కూడా టికెట్స్ బుక్ చేసుకుని అవైలబిలిటీ ఉన్నప్పుడు చేసి ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ అనేది నేను పెడతాను షూర్గా. సో మీరు కాస్త ఓపిక్గా ఉంటే కనుక ఆ వ్లాగ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. మనం టువర్డ్స్ హోస్పేట్ హుబ్లీ వైపు వెళ్ళిపోతాం. ఒక స్లీపర్ అది వచ్చేసరికి గుంతకల్ డిశ్చార్జ్ చేసేసి పక్కన పెడతారు. బెంగళూరు నుంచి వచ్చే ట్రైన్కి అటాచ్ చేస్తారు. అదొక ట్రైన్ ఉంది మనకి టువర్డ్స్ గోవాకి వెళ్ళడానికి. కానీ గోవాకి వెళ్ళడానికి ఈ 2 ట్రైన్స్ ఆప్షన్స్ ఉండడం చాలా బాధాకరం. కాకపోతే చీప్ వేలో వెళ్ళిపోతాము. అది వచ్చేసరికి వీక్లీ 3 days 4 days ఉంది. ఇది వచ్చేసరికి ఓన్లీ థర్స్డే మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
దిగే స్టేషన్ బళ్ళారి జంక్షన్. ఎంతమంది బళ్ళారి జంక్షన్ వాళ్ళు ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు చూద్దాం. నేను ఫస్ట్ టైం బళ్ళారి స్టేషన్ వైపు వెళ్తున్నాను. అంటే ఈ రూట్ నేను ప్రీవియస్గా ట్రావెల్ చేసిన ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ గోవాకి వెళ్తాను, బట్ అప్పుడు నేను బ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గరుండి డీటెయిల్గా బ్లాగ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు ఈ రూట్ ఎట్లా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. అమరావతి ఎక్స్ప్రెస్ నర్సాపూర్ హుబ్లీ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్. స్టేషన్ 426 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది బళ్ళారి స్టేషన్కి రీచ్ అయ్యాం. బళ్ళారి జంక్షన్, స్టేషన్ కోడ్ BAY. ఇక్కడ ట్రైన్ 5 minutes స్టాప్ ఉంది అండ్ ట్రైన్ 15 minutes బిఫోర్ వచ్చింది. సో ఓవరాల్గా 20 minutes ఆగుతుంది. అండ్ బళ్ళారి స్టేషన్ చూపించా కదా, మనం ఆగిన ప్లాట్ఫామ్కి పైన కవర్ లాగా ఉంది, చూడండి ఎంత బాగుందో. సో మీలో ఎంతమంది బళ్ళారి నుంచి బ్లాగ్ చూసారు లేదా బళ్ళారిలో ట్రావెల్ చేశారు, బళ్ళారికి వచ్చారనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో బళ్ళారి తర్వాత మన ట్రైన్లో నేను మీకు నెక్స్ట్ చూపించేది హోస్పేట్ జంక్షన్. कौन सा रिजर्वेशन का है? कौन सा नंबर है? मेरा ये वाला नंबर. అదే ట్రైన్ నాకు ఐడియా లేదు యాక్చువల్గా, టు బి హానెస్ట్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ గోవాలో ఉన్నాము. వాస్కో డి గామాకి దగ్గరలో ఉన్నాము. మడ్గావ్ నుంచి వాస్కో డి గామాకి వెళ్ళే రూట్లో ఈ బ్యూటిఫుల్ సముద్రం మనకు కనిపిస్తుంది ట్రైన్ రూట్లో. అండ్ క్లైమేట్ చూస్తున్నారా, మబ్బులతో ఎంత బాగుందో. ఫుల్ ఆన్ రైన్స్తో గోవా అనేది మళ్ళీ వెల్కమ్ చేసింది. దూద్ సాగర్ నేను నైట్ చూపిద్దామని ట్రై చేశా, బట్ ఫుల్ చీకటితో ఏం కనిపించలేదు. తొందరలోనే మళ్ళీ ఆ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఏంటనేది మీకు కవర్ చేసి చూపించడం జరుగుతుంది. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి వ్యూ చూస్తే భలే అనిపిస్తుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. స్టే ట్యూన్, మొత్తం చూడండి.
వాస్కో డి గామాకి ఎంటర్ అయిపోతున్నాం మనం. మంచి రెయిన్తో మంచి గోవా మనని మంచిగా స్వాగతం పలికింది. ఫైనల్లీ రీచ్ గోవా. 1 hour డిలేతో రీచ్ అయ్యాము. ఫుల్ వర్షం అంటే వర్షం ఇక్కడ, చాలా బాగుంది. సో గాయస్, నేను గోవాలో ఉన్నాను. మిమ్మల్ని ఇక్కడ గోవా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి బ్లాగ్ పెట్టమంటే నెక్స్ట్ బ్లాగ్ అది పెడతాను, లేదంటే నెక్స్ట్ ట్రైన్ జర్నీయే డైరెక్ట్గా పెడతాను. అది ఏ విషయం కింద ఈ బ్లాగ్తో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వర్షంలో గోవా వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది. నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.